ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. తండ్రి, మరో వారం ఇలాగ మేమందరం కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ఆయన. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థనా మనలో సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. సాధారణంగా క్రైస్తవులందరూ బాప్తిస్మం తీసుకుని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సంఘంగా కూడుకుని మన దేవుని ఆరాధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో మనం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి మనకి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ వారం వారం చర్చికి వచ్చి చర్చ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమైపోయి ఉంటారు. అలాగే యేసుప్రభు వారు ఒకసారి చోట బోధిస్తూ ఉండగా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఒకసారి అడిగినప్పుడు యేసుప్రభు వారు అతనికి జవాబు ఇస్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచు అడిగాను. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక బోధకుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, నేను నిత్యజీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని శోధించుచు అడుగుతున్నాడు. ఎవరైనా నిత్యజీవానికి వెళ్ళాలంటే ఎలా అడుగుతారు? భయంతోనూ భక్తితోనూ నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నేను నిత్యజీవానికి వెళ్తాను అని ఎవరైనా అడుగుతారు భయంతో. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే అతను ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారిని శోధించు అడుగుతున్నాడు, నేను నిత్యజీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి. అక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా. అందుకు యేసుప్రభు వారు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రంలో నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి, అలాగే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలని రాయబడి ఉన్నదని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనకి చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారు, అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అప్పుడు యేసుప్రభు వారు అతనితో అన్నాడు, ఏదైతే నువ్వు చెప్పావో అలాగే చేయి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నిత్యజీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అలాగే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అప్పుడేమంటున్నాడు అతను? అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచకొనగోరి, అంటే నేను నీతిమంతుడిని అని కనబరచకోరి, అంటే అతను వేషధారణతో ఏమంటున్నాడు? నేనే నీతిమంతుడినైనట్టు చెప్పుకుంటాకి దేవుడి ముందే, అక్కడ ఎవరో యేసుప్రభు వారు ఎవరో దేవుడి ముందే నీతిమంతుడిగా అది చూపించుకుంటున్నాడు. అక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? అక్కడ నువ్వు ఏదైతే ఆజ్ఞలు నేనైతే ఇచ్చానో దాని ప్రకారం బ్రతికితే నువ్వు బ్రతుకుతావని చెప్పినప్పుడు అతను తానే నీతిమంతుడైనట్టు యేసుప్రభు వారి ఎదుట నటిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకను ఏమీనూ తెలుసుకునేవాడు కాదు. ఒకడేదైనా తనకేదైనా తెలుసు అని అనుకున్నాడు అంటే తనకి ఇంకా ఏమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశుడు ఏమన్నాడు, నీతిమంతుడినైనట్టు చూపించుకుంటున్నాడు. ఇక్కడ ఏముంది, పౌలు గారు ఏమంటున్నారు, తనకు ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని అనుకుంటే అందుకు ఇంకా ఏమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తున్నారు అక్కడ. అది గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకున్ను. ఎవరైనా నేను గొప్పవాడిని అని అనుకుంటే, నేను చాలా చాలా జ్ఞానవంతుని అనుకుంటే, నేను ఎన్నికైన వాడిని అనుకుంటే ఎలా తను తానే మోసపరుచుకుంటున్నాడు. లోక సువార్త 10వ అధ్యాయం. ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకుని నేనే గొప్పవాడిని అనుకుంటే తనకేమీ తెలియదు. లోక సువార్త 10వ అధ్యాయం 30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెల్లుడు తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతనికి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూటవాళ్ళకునికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనికి చెప్పిపోయాను. ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీతిమంతుడిని అయినట్టు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, యెరికో పట్టణంకి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో దొంగలు అతన్ని పట్టుకుని కొట్టి బట్టలు తీసేసుకుని వదిలేసి వెళ్ళిపోయారు కొరప్రాణంతో ఉండగా. అప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక యాజకుడు వెళ్తూ ఉండి చూసి అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు ఒకడు వచ్చి చూసి అతను పడి ఉండడం చూసి అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో సమరయుడు వెలుచు తనకేదో పని ఉండి వేరే వెళ్తున్నాడు. ఏదైతే పని మీద వెళ్తున్నాడో ఆ పనిని వదిలేసుకుని దేవుడు ఏదైతే మనకి చెప్పారో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించాలని ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో మన ధర్మశాస్త్రం ప్రకారం అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కట్టి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించి 2 రోజులు అతనితో ఉండి తన పని మానేసుకుని అతనికి ఇంకైనా డబ్బులైనా పడతాయేమో అని ఆ పూటకోళ్ళవానితో చెప్పి అతను వెళ్ళాడు. మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు, చూసి చాలా వరకు చేతనైతే హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతారు, ఇంకా నా పని అయిపోయింది అని. ఇతను అలాగా తన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోటు పూర్ణ వివేకంతో అక్కడ పనిచేశాడు. తన పూర్ణ హృదయంతో అతను ప్రేమించాడు, తన శక్తి కొలిది అతన్నే పరామర్శించాడు, తన దగ్గర ఉన్న డబ్బుని అతను ఖర్చు చేసి ఇంకా ఏమైనా అవసరం అయితే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నది ఆ కింద, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అతన్ని అడగగా అతని మీద జాలి పడినవాడే అని
ఇక్కడ యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రోపదేశకుని ఏమంటున్నారు, ఇక్కడ దొంగల చేత చిక్కిన అతను ఎవరైతే ఇప్పుడు ముగ్గురు వెళ్ళారు కదా, అందరిలో ఎవరు అతనికి పొరుగువాడు అని అడిగినప్పుడు అతను ఏమంటున్నారు, అతని మీద జాలి పడినవాడు. అంటే సమరయుడు అని యేసుప్రభు చెప్తే ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడు, ఆ పేరెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు అన్న దాంట్లో ఏమన్నా అతను చేస్తున్నాడా? పేరెత్తడానికైనా అతను ఇష్టపడటం లేదంటే ఆ జాలి పడినవాడే అంటున్నాడు తప్ప సమరయుడు అనే పేరు కూడా ఎత్తడం లేదు. అక్కడ యేసు ప్రభు ఆ కింద ఏమన్నారు, అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నిత్యజీవం కావాలి అనుకుంటే ఏం చేయాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అలా చేస్తే మనకి నిత్యజీవం ఉంటుంది. ఇప్పుడు అలా ఎంతమంది మనం చేస్తున్నాం? నిత్యజీవం కావాలని మనకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి క్రీస్తుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని రక్షణ పొంది ఆయనలోకి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చింది దేని నిమిత్తం అవుతారు? నిత్యజీవం కావాలనే వస్తారు. ఆ నిత్యజీవం కావాలని వచ్చినప్పుడు దానికి తగ్గ పోరాటం మనం పోరాడుతున్నామా? ఎంతమంది పోరాడుతున్నాం? ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారు, ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞల ప్రకారం పూర్ణ హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమించి నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిస్తావో అప్పుడు మాత్రమే నీకు నిత్యజీవం ఉంటుంది. అది చెయ్యకపోతే వారం వారం వచ్చి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మన సొంత పనుల్లో నిమగ్నం అయిపోతే ఎంత మాత్రం మనకి నిత్యజీవం అనేది ఉండదు. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ దేవుని నమ్ముకున్నవారు దేవుడు చెప్పినట్టు చేస్తే నిత్యజీవానికి వారసులు అవుతారు. నిత్యజీవానికి వారసులు అయిన తర్వాత ఇంకా మనకి పని అనేది ఉంది. అంతటితో పని మనకి ముగిసిపోలేదు. తర్వాత 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయుడి మీకు దొరికినని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఇది కనబడడం మూడోసారి. అంతకుముందు 2 సార్లు కనపడి నా పని చేయండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పుకుంటూ వాళ్ళకి వచ్చారు. ఆయన చెప్పినా కూడా పేతురు గారు ఏం చేస్తున్నారు? పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని పేతురు గారితో సంఘాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన పునరుద్ధానం అవ్వకముందే చెప్పారు. నువ్వే అధికారి, ఇక్కడ మెయిన్ ఉండాలి, నీ ద్వారానే నేను సంఘాన్ని నిలబెడతాను అని చెప్పి ఆయన మరలా పునరుద్ధారణ అయిన తర్వాత రెండు సార్లు కనపడి చెప్పిన తర్వాత కూడా పేతురు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే దేవుడి మీద నమ్మకం లేక యేసుప్రభు కూడా ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకి ఆహారాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రతి సామాగ్రిని ఇచ్చి వాళ్ళని పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఏం చేస్తున్నారు? వీళ్ళు భయపడి మన బ్రతకలేమో, మనకేమీ దొరకదు అని వాళ్ళకి అవిశ్వాసం చేత ఏం చేస్తున్నారు? మళ్ళీ చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరైతే నిలబడాలో, ఎవరి ద్వారా అయితే సంఘాన్ని నిలబెట్టాలో అతనే వెళ్ళిపోతే కూడా ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఆ వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా అతను కూడా వెళ్ళిపోయారు. 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను.
ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకుని సముద్రంలో దుమికాను. ఏం చేశారు పేతురు గారు? అక్కడ బట్టలు కూడా లేనంత బిజీగా, అసలు ఎవరైనా చూస్తున్నారో లేదో, నాకు బట్టలు ఉన్నాయో లేదో అన్నంత బిజీ అయిపోయారు పేతురు గారు. ఈరోజు కూడా మనం అంత బిజీ అయిపోయామో, ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా పని చెయ్యి అని, అక్కడ పేతురు గారు వస్త్రహీనుడై ఉన్నాడు. అంటే కనీసం బట్టలు కూడా లేనంత స్థితిలో అంత కష్టపడిపోతున్నాడు. రాత్రి పగళ్ళు కష్టపడిపోయి ఏదో చేద్దామని. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు? 17వ వచనం, 17 కాదు, ఒకసారి 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అతనని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు గారిని ఏమంటున్నారు? ఓకే, వచ్చారు, అతను వస్త్రహీనుడై ఉన్నాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు. పెట్టిన తర్వాత యేసుప్రభు ఏమడుగుతున్నాడు? మూడోసారి వచ్చి, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ముందు ప్రేమిస్తున్నాననే కదా కూడా తిరిగి శిష్యరకం చేసి ఇవన్నీ చేశారు. తిరిగి లేచి నేను ఇలా 3వ దినాన్ని చనిపోతానని తిరిగి లేస్తానని చెప్పి అంతకుముందు 2 సార్లు కనపడ్డారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. ఇలా అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నీ చేశారు. అన్నీ కళ్ళారా చూసి చేతులారా చేసి కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అప్పుడు యేసుప్రభు వచ్చి ఏమంటున్నారు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? నేను ప్రేమిస్తున్నానని నువ్వే ఎరుగుదు. అంటే నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలంటున్నారు యేసుప్రభు ఇక్కడ? నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నువ్వేం చేయాలి? గొర్రె పిల్లలు మేపాలి. నువ్వు మేపుతున్నావా? మేపటం లేదు. నీ పనిలో నువ్వు బిజీ అయిపోయావు. బట్టలు లేనంతగా బిజీ అయిపోయావు. అంత బిజీగా అయిపోయి ఇంకా నన్ను ప్రేమిస్తున్నానంటే అక్కడ ఉందా? అర్థం ఉందా అక్కడ పేతురు గారిది? ఏం చెప్తున్నారు? ప్రభువా, నీకే తెలుసు అంటున్నారు. యేసు ప్రభు గారు ఏమంటున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? గొర్రెలు మేపుతావు. మళ్ళీ రెండోసారి ఏమంటున్నారు? మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతను అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. రెండోసారి అడిగినప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? నీకే తెలుసు ప్రభువా అన్నప్పుడు మళ్ళీ ముందు గొర్రెలను కాయమన్నారు, ముందు గొర్రెలు మేపమన్నాడు, తర్వాత గొర్రెలను కాయమంటున్నాడు. గొర్రెలకి ఏదైతే ఆహారం కావాలో ఆ ఆహారాన్ని ఫస్ట్ ఇమ్మంటున్నాడు వాళ్ళు తినటానికి, తర్వాత కాయమంటున్నాడు తప్పుపోకుండా. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసుప్రభు గారు 3 సార్లు అడిగేటప్పటికి పేతురు గారికి వ్యసనం వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది. ప్రభువా, నీకే తెలుసు నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నానో లేదో అని. మూడోసారి కూడా ఏమన్నారు? నీవు సమస్తమును ఎరిగినవాడు, నేను ప్రేమించున్నా నీవే అని ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెల మేపు, నా గొర్రెల కాయి అంటున్నాడు. గొర్రెలు ఎక్కడ అటు ఇటు వెళ్ళిపోకుండా, అవి తప్పుపోకుండా, వాటి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా ఇరకాటాలు వచ్చినా వాటిని కూడా ఉండి నువ్వే మేపాలి. ఒక కాపరిగా నువ్వేం చేయాలంటే వాటిని మేపాలి, కాయాలి అని పేతురు గారితో చెప్తున్నారు. ఈ కాసేటప్పుడు, దేవుని గురించి బ్రతికేటప్పుడు బయట మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇరకాటాలు వస్తాయి, ఎదుటి వాళ్ళు ద్వేషిస్తారు, తప్పుపడతారు. దాని గురించి వారు ఏమంటున్నారు? యోహాను సువార్త
యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఇప్పుడు మన వాక్యం ప్రకటించేటప్పుడు కానీ, వాక్యాన్ని చెప్పేటప్పుడు, మన ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, మనం ఎక్కడైనా సభలు కానీ ఏదైనా చేసేటప్పుడు ప్రజలు ముందుగా ఎవరిని ద్వేషిస్తారు? మనల్ని ద్వేషించరు, యేసుక్రీస్తుని ద్వేషిస్తారు. ఎవరైనా ద్వేషించారంటే మనం ఏమనుకోవాలి? మనల్ని ద్వేషించినట్టు కాదు, ఫస్ట్ ముందు దేవుడిని ద్వేషించిన తర్వాత మనల్ని ద్వేషిస్తారు. మనం ఏమనుకుంటాం? ముందే మనల్ని ద్వేషించేస్తున్నారని మనం బాధపడిపోయి ఇబ్బంది పడిపోతాం, ముందే భయపడిపోతాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని ఈ లోకము నుండి ఏర్పరుచుకుంటుని, అందుచేతనే ఈ లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. ఈ లోకం నుండి మిమ్మల్ని వేరు చేశాను కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అదే మీరు లోక సంబంధులైతే ఈ లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎవరు ఏమనకూడదు, నన్ను ఏమన్నా ఇబ్బంది అయిపోతున్నా కానీ ముందే మన కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళతో స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ తరపు నుంచి మనకి ఏ ఇబ్బంది రాకూడదు, వాళ్ళు ఎవరు మనల్ని తిట్టకూడదు, వాళ్ళు ఎవరు మనల్ని కొట్టకూడదు అనే ఆలోచనతో మనం ఏం చేస్తాం? ముందే వాళ్ళతో కలిసి ఉంటాం, వేరవ్వం. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసుప్రభు వారు? ఎవరైనా మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. ఒకవేళ లోక సంబంధులైన ఎడల లోకం మనల్ని ప్రేమిస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. లోకం మనల్ని ప్రేమిస్తుంది అంటే మనం ఇంకా దేవుడి నుంచి వేరవనట్టు, దేవుడి దగ్గర అవనట్టు, లోకం నుంచి వేరవనట్టు. ఇంకా లోకంలోనే మనం ఉండి లోకానుసారంగా జీవిస్తున్నాం. లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే మీరు లోక సంబంధులై ఉన్నారు అని యేసుప్రభు వారు అన్నారు. ఒకవేళ ద్వేషిస్తుంది అంటే ఫస్ట్ నన్ను ద్వేషిస్తుంది, తర్వాత మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఇక్కడ ద్వేషించడం లేదు, ఇంకా లోకంలో కలిసి ఉన్నాము అంటే మనమే పరీక్షించుకోవాలి. అలాగని లోకం మనల్ని ప్రేమించదా అంటే ప్రేమిస్తుంది. అది ఏ విధంగా? వాక్యానుసారంగా ప్రేమిస్తుందా, లోకానుసారంగా ప్రేమిస్తుందా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. లేవియాకాండం 'లేవియాకాండం' మన వాక్యాన్ని ప్రకటించుకుంటూ వాక్య ప్రకారం మనం జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఇలా ఎదురవుతాయని మనల్ని ఈ లోకంలో ఏదో ఇబ్బందులు ఎదురవుతాయని చూసుకుంటూ మనం లోకంలో ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నాయంటే వాటిని ఎదిరించకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నాం. అంటే ప్రతి సమస్యని మనకు అవసరం లేదని వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చెప్తున్నారు? లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టుకూడదు. నీ హృదయంలో ఎవరి మీద నువ్వు పగబెట్టుకోకూడదు. ఎవరైనా సరే హృదయంలో ఎవరి మీద మనకి పగ ఉండకూడదు. నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని గద్దింపవలెను. ఒకవేళ నీ పొరుగువారు ఎవరైనా మనం చూస్తుండగా ఎవరైనా తప్పు చేస్తున్నా, ఏదైనా పాపం పని చేస్తున్నా మనం వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళని గద్దించాలి. నాకెందుకు వచ్చిన గొడవలే, నేను నా పని నేను చూసుకుంటాను, చేసేది వాళ్ళ తప్పు కాబట్టి నాకు సంబంధం ఏంటని మన ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమవుతున్నాడు? ఇక్కడ ఆ పాపం మన మీదకి వస్తుంది. తప్పు చేసేది వాళ్ళైనా గద్దించకపోతే ఎవరి మీద వస్తుంది? పాపం మన మీదకి వస్తుంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, నాకు సంబంధం ఏమని మన ఇంట్లోకి వెళ్ళిపోకూడదు అంటున్నారు దేవుడు. ఎవరైనా తప్పు చేసేటప్పుడు నువ్వు తప్పక గద్దించాలి. ఒకవేళ గద్దించకపోతే ఆ పాపం మన మీదకి వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం మన ఎదుర ఏ జరిగినా, తప్పు జరిగినా మన ఎదురోళ్ళని గద్దించగలిగే ఆ మనసు మనకు ఉండాలి. ఆ గద్దించే మనసు మనకు లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పాపం మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మీ మీదకి వస్తుంది. ఏదైనా పాపం ఉందంటే మీరు చూచి ఇది తప్పు అని చెప్పకపోతే పాపం మీ మీదకి వస్తుందని దేవుడు మనకి సెలవిస్తున్నారు.
గలతీ పత్రిక. అదే విషయాన్ని పౌలు గారు కూడా గలతీ పత్రికలో చెప్తున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో వాటి వాడిని మంచి దారికి తీసుకురావాలను. ఎవరైనా ఒక తప్పులో పడిపోయినప్పుడు ఆత్మ సంబంధులైన మనం ఫస్ట్ ఏం చేయాలి? ప్రతివాడు తను పరీక్షించుకోవాలి. ఫస్ట్ నాలో ఏదైనా తప్పు ఉందేమో. ఇప్పుడు ఏదైనా తప్పు ఉందని మన ఎదురోళ్ళకి చెప్పినప్పుడు ఏమంటారు? నువ్వు కూడా ఆ తప్పు చేయలేదా, నువ్వు అలాంటోడు కావా అని ముందు మనల్ని ఎవరంటారు? ఆ తప్పు చేసినోడే మనల్ని ఎదిరించి అడుగుతాడు, నువ్వు అలాంటోడు కాదా, నువ్వు నాకు చెప్పొచ్చావు అంటారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ముందు నాతో సమాధాన పడు. ఫస్ట్ దేవునితో సమాధాన పడితే మనం అక్కడ వెళ్ళి చెప్పగలం. ఎవడైనను ఒక ఏ తప్పిదములైనా చిక్కుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడ్డదునేమో అని తన విషయమే చూసుకొనుచు, ముందు మనల్ని మనం చూసుకుంటూ మనం సరిదిద్దుకుని, ఎవడైనా తప్పులో పడిపోతే వాడిని సాత్వికమైన మనసు అంటున్నారు. వారి మీద ఏదో గద్దింపుతో కాదు, సాత్వికముగా. కొంతమంది ఏమంటే అలా చేయకూడదు అంటారు. దేవుడు అలా చెప్పడం లేదు, సాత్వికంగా చెప్పు అంటున్నారు, ప్రేమతో చెప్పు, అటు వాడిని మంచి దారికి తీసుకురా అని మనకి దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఈ తప్పులు చేసినప్పుడు మనం గద్దించినప్పుడు, వాక్య ప్రకారం బ్రతికినప్పుడు మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే, ఆర్థిక సమస్యలు వస్తాయని మనం ఎక్కువగా చాలామంది భయపడతారు. ఆ భయపడినప్పుడు దేవుడు ఏమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రి తెలుసు. కాబట్టి మీరేం చేయాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మొదట వెతకాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడైనా, దేవుని గురించి బ్రతకడానికైనా మనకు వచ్చేది ఫస్ట్ ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఏమైనా మనకు చుట్టుముట్టుతాయి. అందుకు యేసుప్రభువు ఏమన్నారు? ఫస్ట్ మీరు వెళ్ళి నా నీతిని రాజ్యాన్ని వెతకండి. మనుషులు ఏమంటారు? ముందు నాకు ఏదైనా ఆశీర్వాదం, డబ్బు కలిసి వస్తే అప్పుడు ఈ ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళి ప్రజల్లో చెప్తానంట. మనిషి ఏమో ముందు నాకు ఏదైనా దొరికితే నేను చెప్పగలను అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? ముందు నువ్వు రాజ్యాన్ని వెతుకు, అప్పుడు తర్వాత అన్నీ మీకు వస్తాయని. కాబట్టి మనిషి ఏమనుకుంటాడు? తన భద్రతను కాపాడుకోవాలనుకుంటాడు. దేవుడు ఏమంటాడు? ముందు నా రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత నీకు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులైతే ఏం చేస్తున్నారు? వాళ్ళ శరీరాన్ని ఇచ్చలతోనూ దురాశలతోనూ రెండాటిలో కలిపి సిలువ వేస్తున్నారు. ఆ సిలువ మనం వేయలేకపోయామంటే అవి ఏం చేస్తాయి? మనల్ని ఇబ్బంది పెడతాయి. 25వ వచనం. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతేమా ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరినందరొకరు అసూయ పడకయు, వృధాయిగా అతిశయపడకయు ఉందము. ఒకవేళ మనం ఆత్మను అనుసరించిన జీవించేవారం అయితే ఆత్మను అనుసరించి మనం క్రమంగా నడుచుకుంటాం. మన క్రమము లేదు అంటే మనం ఇంకా మన శరీరాన్ని సిలువ వేసుకోలేదు. ఇంకా ఆశలతోనూ ఇచ్చలతోనూ ఇంకా మనం సిలువ వేసుకోలేదు. ఎప్పుడైతే మనం సిలువ వేసుకున్నామో అప్పుడు మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం.
ఇంకా మనలో ఒకరిలో ఒకరు వివాదము రేపకయు ఒకరినందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడక ఉందము. ఇంకా మనలో ఒకరినొకరం వివాదానికి రేపుకుని ఇంకా గొడవలు పడుతుంటే ఇంకా మనలో క్రమం లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఇంకా మనం నడుచుకోవటలేదు. వివాదం రేపుకొనికి ఒకరినందు ఒకరు అసూయ పడకం వృధాగా అతిశయ పడక ఉందము. వృధాగా అతిశయ పడుకుంటూ ఒకరిని ఎందు ఒకరు గొడవలు పడుకుంటూ వివాదం రేపుకుంటూ ఇంకా ఉన్నాము అంటే ఇంకా శరీరాన్ని మనం తొక్కలేదు. తొక్కితే మనము ఏదైతే క్రమం ఉందో ఆత్మానుసారంగా జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో అప్పుడు మనం ఎలా ఉండాలి? ఎవరో మనం తృణీకరించకుండా ఫస్ట్ మాటలో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పవిత్రతతో ఉండాలి. ఇవన్నీ కలిగి మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళకి మాదిరిగా మనం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే మనం విశ్వాసులకు మాదిరిగా ఉంటాం, ఎవరికైనా చెప్పే స్థితిలో ఉంటాం. ఏవి లేనప్పుడు మనం చెప్పగలిగే స్థితిలో ఉండం. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని చెయ్యలేము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించడం యందును బోధించడం యందును జాగ్రత్తగా ఉండుము. మనం ఏం చేయాలి? అన్నీ కావాలంటే ఫస్ట్ చదవాలి, హెచ్చరించాలి, బోధించాలి. అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుని మనం వీటిని చదువుకోవాలి. చదువుకుని మనం గ్రహించాలి. గ్రహించి ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం హెచ్చరించాలి, హెచ్చరిస్తూ బోధించాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఒకవేళ బుద్ధిమంతులైతే మనం ఎలా ఉంటాం? ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం ఉంటాం. ఈ లోకంలో మనం నడిచేటప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? జ్యోతుల వలె ప్రకాశిస్తాం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు మీరు అనేకుల్ని ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు ఎలా ఉంటారు? నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుడు ఏదైతే వాక్యం మనకు సెలవిచ్చాడో, ఎవరైతే ఎలా బ్రతకమన్నారో, బ్రతకాలంటే దేవుని ప్రేమించాలి, వాక్యం బోధించాలి అంటే దేవుని ప్రేమించాలి. ఏదైనా దేవుని ప్రేమించి మనం ఎలా అయితే దేవునిలోకి వచ్చామో ఆ విధంగా మనం అనేకులను తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. తెలిసినట్టు మనం ఉంచుకుని మన ఇంట్లో ఉండడం మనకి తప్పు. తెలిసింది కదా నేను ఎలాగో రక్షింపబడిపోయాను, నాకు ఇంకెలాగా ఎటువంటి డోకా లేదు, నేనైతే పరలోకం వెళ్ళిపోతానని నువ్వు ఇంట్లో ఉండొద్దు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని అలా ఏం చేయమంటున్నాడు? అనేకులను త్రిప్పాలి. ఆ త్రిప్పినప్పుడు మనం ఎలా ఉంటాం? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తాం. 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమునకు అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకు నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఏదైతే దేవుడు వాక్యాన్ని మనం ప్రకటించుకుంటూ వెళ్తున్నామో మనం నక్షత్రంలో వాళ్ళే ప్రకాశించుకుంటూ విన్నవారు ఏమవుతున్నారు? దేవుని వైపు తిరిగి నిత్యజీవం అనుభవించుటకు కొంతమంది లేస్తున్నారు. వినకపోతే ఏమవుతున్నారు? నిందపాలుటకు హేయులగుటకు
మేలుకుంటున్నారు. కాబట్టి మన ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరికి మన సువార్త ఏదైతే దేవుడు మన మీద భారం ఉంచాడో ఆ భారాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దేవుడిని ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించకపోతే మనకి నిత్యజీవం అనేది ఉండదు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనకి 8వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నారు? ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడు. మనం దేవుని ప్రేమించినట్లయితే మనం దేవునికి ఎరుకైన వాళ్ళం. మనం దేవుని ప్రేమించకపోతే మనకు మనం దేవునికి తెలియదు. మనం ఏమనుకుంటాం? దేవునికి మనం తెలుసు అనుకుంటాం. దేవుని ప్రేమించకపోతే మాత్రం మనం ఎంత మాత్రం నిత్య జీవానికి వారసులం కాము. తీతు గారు రాసిన పత్రిక, తీతు గారికి మొదటి పత్రిక, తీతు గారు ఒకటే పత్రిక, తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహం గలవాడినై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదుడాడు వారిని మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవాలి. ఫస్ట్ మనం ఎలా ఉండాలి? అతిథి ప్రియుడు. ఆతిథ్యమేవో మరొకటి. అతిథిని మనం సత్కరించాలి, అతిథిని మనం గౌరవించాలి ఫస్ట్. సజ్జన ప్రియుడు, మంచి విషయములందు సద్విషయ ప్రియుడు. సద్విషయములందు మనం ప్రియముగా ఉండాలి. స్వస్థబుద్ధి గలవాడు, ప్రతి విషయంలో మనం ఎటువంటి లోపల చెడు ఉద్దేశాలు కానీ ఎదురుల మీద కోపం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా స్వస్థబుద్ధితో ఉండాలి. నీతిమంతుడు ఉండాలి. యేసుక్రీస్తుని రక్తాన్ని మనం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నీతిమంతుడు. పవిత్రుడును ఆశానిగ్రహం గలవాడై ఉండాలి. దేన్ని ఆశించకూడదు, ఎవరిది ఆశించకూడదు. దేవుడు ఏదైతే మనకి ఇస్తానన్నాడో దాని గురించి మనం ఎదురు చూడాలి తప్ప దేన్ని ఆశించకూడదు. అలాంటి ఆశానిగ్రహం గలవాడై ఉండాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురోడు వారిని మాట ఖండించుటకును శక్తి గలవాడగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడై ఉండాలి. ఈ నమ్మదగిన బోధనకు మనం గట్టిగా చేపట్టి ఉంటే మనం ఏమవుతున్నాం? ఇక్కడ నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడినై ఉంటే ఏమవుద్ది? హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే బోధన మనం గట్టిగా పట్టుకుంటామో, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో చెప్పినట్టు మనం చేసినప్పుడు ఎదుటివారు ఎంత ఇబ్బంది కలిగించినా ఎదురాడినా మనకి వాళ్ళ మాటను ఖండించగలిగే శక్తి మనకి, వాక్శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే దేవుడు మనకు సెలవిస్తున్నారో ప్రతి దాన్ని మన మనసులో ఉంచుకుని ఆ విధంగా నడవాలని ప్రేమపూర్వకంగా దేవుని తరపునందు నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. నా మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. మీ గురించి ఎలా బ్రతకాలో మాకు ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు సెలవిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు నాయన. ఏ విధంగా బ్రతకాలో, నిత్య జీవానికి మేము ఎలాగ వారసులం అవ్వాలో ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు నాయన. నిత్య జీవానికి వారసులం అయ్యి ప్రజలకు ఎలాగ వాక్యాన్ని బోధించాలో, ఎవరిని ఎలా ఖండించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రతి విషయాన్ని తండ్రి మీరు మాకు సెలవిచ్చారు. కాబట్టి ప్రతి విషయాన్ని తండ్రి మా మనసులో ఉంచుకుని ఆ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరితో
ప్రేమతో తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.